బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ బీట్ నెక్ చూద్దాం. దీని లెంత్ వచ్చేసి 14 ఇంచ్. మనకు బ్లౌజెస్లో మామూలుగా కావాల్సింది లెంత్, షోల్డర్, ఆర్మ్, అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, వేస్ట్, అంటే హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్. ఇప్పుడు మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి నేను బ్యాక్ పార్ట్ చెప్తాను. షోల్డర్ 15 ఇంచ్, ఆర్మ్ 17, అప్పర్ చెస్ట్ వచ్చేసి 34, మిడిల్ చెస్ట్ వచ్చేసి 36, వేస్ట్ వచ్చేసి 32. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం. మెయిన్ బ్లౌజెస్లో వచ్చేసి ఏంటంటే షోల్డర్ ప్రాబ్లం వస్తుందండి చాలా వరకు. ఏం చెప్తారంటే షోల్డర్ డ్రాప్ అవుతుందని మెయిన్ కంప్లైంట్ వస్తుంది. దీని లెంత్ వచ్చేసి 14 ఇంచ్ కదా, మనం 15 పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ కోసం పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. నేను ఈ స్కేల్ యూజ్ చేస్తాను. ఇక్కడ నుంచి చూడండి, మెట్రిక్ ప్యాటర్న్ నెక్. ఇది చాలా అన్నికి యూజ్ అవుతుంది. లెంత్ ఇక్కడ ఆమోల్ వస్తుంది, ఇది హ్యాండ్కి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇందులో అన్నీ ఉంటాయి. ఎక్కువ వరకు ఈ స్కేల్ యూజ్ చేస్తాను. ఇది బ్యాక్ లెంత్ స్టిచ్చింగ్ కోసం, ఇది ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు మనకి 15 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాం కదా. 15 అంటే మనం ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5/2 పెట్టుకోవచ్చు. అంటే ఇది డబల్ ఫోల్డ్ అంటే 11 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు షోల్డర్ పైన 2 ఇంచ్ కావాలా, 2.5 కావాలా, ఇదంతా డిపెండ్స్ అండి. నెక్లో ఏ డిఫరెన్స్ రాదు. షోల్డర్ పైన మనం ఎంత విడ్త్ పెట్టుకున్నా కూడా వీళ్ళకి 2 ఇంచెస్ షోల్డర్ విడ్త్ కావాలన్నారు, మనం 2.5 పెట్టుకుందాం. ఇది ఓన్లీ డీప్ నెక్ అండి. మామూలు వచ్చేసి 17 ఇంచ్. దీని అప్పర్ చెస్ట్ 34 అంటే 34 ఇప్పుడు మనం బ్యాక్ 2 పార్ట్స్ ఫోల్డింగ్ మీద 2 ఉంది అంటే ఎంత 34 బై 2 ఎంత వస్తుంది? 17 అంటే బై 2 పార్ట్స్ కదా, 8/2. ఓకేనా? మనము ఇది ఫస్ట్ అందాజనే పెట్టుకుంటామండి. మనము కిందికి జరపడమా పైకి జరపడమా అదంతా మనం ఆమోల్ 17 వచ్చే వరకు కిందకి పైకి జరుపుకోవడం ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనం ఇది 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే డైరెక్ట్ మనకు వచ్చేస్తుందండి. ఇలా పెట్టేసుకో చూడండి, 125 సరిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, స్టిచ్చింగ్ చేస్తాం. ఇలా అంటే మనం హ్యాండ్ అటాచ్ చేస్తాం ఈ ఆమూల్ దగ్గర. ఇప్పుడు మనం ఎంత తీసుకుంటున్నాం స్టిచ్చింగ్ అంత వదిలేసి మన ఆమూల్ మెజర్ చేస్తాం. ఇక్కడ చూడండి 9 వచ్చింది. మనకు కావాల్సింది ఎంత, 8/2 అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే మనం పైకి జరుపుకోవాలి 1/2 ఇంచ్, 1/2 ఇంచ్. ఇప్పుడు చూడండి, ఎయిట్ పావు వచ్చింది. అంటే మనం ఇక్కడ నుంచి కదా మనం స్టిచ్చింగ్ చేసే దగ్గర నుంచి తీసుకోవాలి. చూడండి 8/2 ఇక్కడ వచ్చేసి. ఇది మనకు షోల్డర్, ఆర్మ్,
వెస్ట్ మనకు వెస్ట్ ఎంత 32 ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్లో ఒక డాట్ వస్తుందండి. అది ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ డాట్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మనకి. ఇక్కడ ఇప్పుడు 1/2 ఇంచ్ వచ్చింది కదా, మనము ఎంత ఇక్కడ 8.5 పెట్టుకున్నాం, కింద వెస్ట్ 8. దీనికి డిఫరెన్స్ ఎంత 1/2 ఇంచ్. ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. హాఫ్ అంటే ఇక్కడ నుంచి మనం 3.5 4 పెట్టుకోవచ్చు. ఈ బ్యాక్ డాట్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి బ్లౌజెస్లో. డాట్ కరెక్ట్ లేదనుకోండి, మనం ఎక్కువ పెట్టుకుంటే ఇక్కడ షోల్డర్ లూజ్ అవ్వచ్చు. ఈ నెక్ ఇట్లా మనం రౌండ్ తిరిగే దగ్గర ఓపెన్ అంటే ఇట్లా లేస్తూ ఉండొచ్చు. ఇది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మనం కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఈ క్రాస్ ఎందుకు తీసుకుంటామంటే ఈ డాట్ పెట్టిన తర్వాత ఇలా క్రాస్ తీసుకోలేదనుకోండి, ఇది ఇంకా కిందకి వచ్చేస్తుంది. మనం ఇలా ఈ డాట్ పెట్టినప్పుడు ఇది ఇంకా కిందకి వచ్చేస్తుంది, షేప్ కరెక్ట్గా ఉండదు. అప్పుడు మనం ఇది కొంచెం క్రాస్ తీసుకుంటాం. ఇప్పుడు మార్జిన్ కోసం 1.5 ఇంచ్ సైడ్కి, ఇక్కడ 1.5 ఇంచ్. మన ఇష్టం అండి, మార్జిన్ ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ 10 ఇంచ్ చెప్పాను. ఇదే ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోండి. 1.5 ఇంచ్ ఇంకా బ్రాడ్నెస్ ఎక్కువ కావాలి అంటే ఇక్కడే అండి 1.5 ఇంచ్లోనే మనం 1 ఇంచ్, 1/2 ఇంచ్, ఇక్కడైనా 1/2 ఇంచ్, 1 ఇంచ్. దీన్ని విత్ మనం 1.5 అంటే ఇలా వస్తుంది, 1/2 ఇంచ్ అంటే ఇలా వస్తుంది. బ్రాడ్నెస్ బ్లౌజెస్కి. ఇప్పుడు ఈ బ్రాడ్నెస్ పెంచుకున్నప్పుడు ఇక్కడ ఈ డాట్ అనేది కొంచెం ఈ విడ్త్ ఉంది కదా, ఇది కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విడ్త్ పెరుగుతుంటే బ్రాడ్నెస్ పెరిగినప్పుడు మనకు ఫ్యాబ్రిక్ అనేది సైడ్కి వస్తుంది, అంటే స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అయినప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు డాట్ ఏం చేస్తాం, తగ్గిస్తాం. ఈ బ్రాడ్నెస్ని బట్టి ఈ డాట్ అనేది తగ్గిస్తాం. అదండి, ఇది బ్యాక్ పార్ట్. ఈ 5.5 షోల్డర్ ఎందుకు పెట్టుకున్నాం అనేది చాలామందికి అర్థం కాకపోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం మనం, షోల్డర్ 15 ఇంచ్, ఆర్మ్ హోల్ 17, 34 అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్. ఈ మిడిల్ చెస్ట్ అనేది 36 అనేది ఇది ఫ్రంట్ పార్ట్కి సంబంధించిందండి. 36 బ్యాక్ పార్ట్కి సంబంధం ఉండదు. వేస్ట్ వచ్చేసి 32. ఓకే, ఇది డీప్ నెక్. ఈ విడ్త్ అనేది మన బ్రాడ్నెస్ అనేది ఈ డాట్కి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా పెట్టాలి అనేది. ఈ డాట్ ఇది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, ఈ విడ్త్ అనేది.